సో మనమైతే మనం ఐఎఫ్సిబిలో మనం మెస్ ఫుడ్ అయితే మనం టేస్ట్ చేయబోతున్నాం. సో మనకు చూస్తున్నారు కదా, మామూలు ఒక రైస్ ఒకటి, పన్నీర్ బటర్ మసాలా అండ్ ఎక్స్ట్రా ఇందాక తీసుకున్నాం కదా చికెన్ 65 అండ్ ఒక 2 చపాతీ తీసుకున్నాం అనమాట. సో మనమైతే ఒకసారి టేస్ట్ చేద్దాం. పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు, అంటే ఎడిబుల్ అని చెప్పొచ్చు, బాగానే ఉంది. పన్నీర్ ఎలా ఉంది అన్నది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. సో టైం ఇప్పుడు 12:50 అవుతుంది. సో ఇప్పుడే మెస్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా వేడివేడిగా ఉన్నట్టున్నాయి. సో మెస్ అయితే బాగానే ఉంది గైస్. సో మెస్ టూర్ అయితే చూసారు, మెస్ ఫుడ్ అఫ్కోర్స్ మొత్తం అంతా తిన్న తర్వాత మళ్ళీ రివ్యూ అయితే డెఫినెట్గా ఇస్తాను. సో ఇప్పుడైతే నాకైతే ఇనీషియల్గా అయితే బాగానే అనిపించింది. యా, సో చూసారు కదా, ఇప్పుడే మనం మెస్లో అయితే మనం మెస్ ఫుడ్ అయితే టేస్ట్ అయితే చేసాం. అండ్ ఓవరాల్ అయితే పర్లేదని చెప్పొచ్చు, ఎడిబుల్, అంటే మరీ అంత బ్యాడ్ ఏం కాదు, మరీ గుడ్ ఏం కాదు, బాగానే ఉందని చెప్పొచ్చు. నాకైతే చికెన్ బాగా నచ్చింది, పన్నీర్ బటర్ మసాలా మన కేజీపీలాగా అయితే లేదు, అక్కడలాగా స్వీట్గా అయితే ఇక్కడైతే చేయట్లేదు. సో అది గైస్. అండ్ ఇప్పుడు 1.8K అనే హాస్టల్ ఇంకోటి ఉంది. సో దాని దగ్గరికి వెళ్ళి అది కూడా, అంటే అఫ్కోర్స్ లోపల అంత టైం మనం స్పెండ్ చేయలేం, కానీ సో బయట నుంచి 1.8K హాస్టల్ కూడా ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను, ఓకేనా. అండ్ వేరియస్ అదర్ హాస్టల్స్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ ఎక్కడ ఉంటారు, సెకండ్ ఇయర్స్, ఇవన్నీ కూడా బయట నుంచి అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో అయితే, ఓకేనా. సో స్టే ట్యూన్ గైస్. సో ఇందాక మనం ఐఎఫ్సిబి మెస్ చూసుకున్నాం కదా, సౌత్ మెస్ అని కూడా పిలుస్తారని చెప్పాను. సో ఇది ఐఎఫ్సిఏ మెస్ అనమాట, నార్త్ మెస్ అని పిలుస్తారు. సో ఇక్కడ బేసికలీ నార్త్ ఇండియన్ ఫుడ్ అది అవైలబుల్ ఉంటుందన్నమాట. సో బయట నుంచి అయితే చూపిస్తాను, సేమ్ అదే ప్రిమిసెస్ అనమాట. అటేపు నుంచి ఐఎఫ్సిబి, ఇక్కడ మనకి ఐఎఫ్సిఏ ఎంట్రన్స్, ఓకే. సో ఇది గైస్, ఐఎఫ్సిఏ అండ్ ఐఎఫ్సిబి అని 2 కామన్ మెస్సెస్ ఉన్నాయన్నమాట ఎన్ఐటి వరంగల్లో. ఫైనలీ మెస్ తర్వాత మనం 1.8K హాస్టల్ అయితే వచ్చేసాం అనమాట. దీన్నే 1.8K ఆర్ రామప్ప హాల్ ఆఫ్ రెసిడెన్స్ అని కూడా అంటారు. చూడండి, చాలా హ్యూజ్గా ఉంది, ఎందుకంటే 1.8K రూమ్స్ అన్ని 1800 రూమ్స్ అయితే ఉంటాయి ఇందులో. అండ్ అన్నీ కూడా డబుల్ షేరింగ్, అంటే 3600 ఆల్మోస్ట్ 3000 స్టూడెంట్స్ అయితే ఉంటారు కదా. యా,